ఏం లేదు బ్రదరు. పెళ్లిలైనోళ్ళు చేతులెత్తండి. పెళ్లైనోళ్ళు చేతులెత్తండి. భార్య అలిగిపోవాల్సిన అవసరంలా. ఇంట్లోనే ఉండి 3 రోజులు నీతో మాట్లాడకుండా బిగుసుకొని తిరుగుతుందనుకో. బిగుసుకొని సీరియస్‌గా తిరుగుతుందనుకో. నీకెట్లుంటది? జాబ్‌కి ఎళ్ళబుద్దయిద్దా? రేయ్! షో చేయొద్దు. చెప్పండి, నిజం చెప్పండి. పనికి ఎళ్ళబుద్దయిద్దా? ఎళ్ళినా సరిగ్గా మనసు పెడతావా? ఆ! ఆ ఒక్క మనిషి నిన్నెంత ప్రభావితం చేసిందో చూడు. అంటే నా బాగోగులన్నీ పట్టించుకుంటది. నా విషయంలో సీరియస్‌గా ఉంటది. నాకేం కావాలో తెలుసు. నాకన్నీ సమకూర్చిద్ది. నా భార్య అని నువ్వు బాగా పెనవేసుకున్న మనిషి 3 దినాలు నీతో మాట్లాడకపోతే లైఫే శూన్యంలాగా అయిపోయింది నీకు. మళ్ళీ ఆ మనిషి మాట్లాడితే మళ్ళీ నీకు ఒక క్రొత్త పండగలాగా అనిపిస్తది. అంటే ఒక భాగస్వామిగా ఒక భర్త అయినా, భార్య అయినా, బిడ్డలైనా ఎంత ప్రభావం చూపుతారు చూడు మన మీద. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నానా? బోర్ ఇస్తున్నానా మీకేమన్నా? సీరియస్సే కదా మ్యాటరు. యాహ్! మరిప్పుడేం చేయాలి? నిన్ను బలహీనపరచడానికి శత్రువు అక్కడ కదులుతాడు. అందుకని వాడిని ప్రార్థనలో దొక్కాలి. నా బిడ్డలని, నా భాగస్వామిని, పెద్దల్ని, చిన్నల్ని, నా ఇంట ఉన్న వారందరిని నీ వశం తీసుకోయ్యా, నీ వశంలోకి తీసుకోయ్యా. దురాత్మలు వారిని శోధించకుండా వాటిని యేసుక్రీస్తు నామంలో బంధించి దూరపరుస్తున్నాను. దూరపరుస్తున్నాను. నా చుట్టూ ఉండేటువంటి వ్యక్తులు, నా చుట్టూ ఉండే పర్యావరణం భద్రపరచు నాయన. అదే నువ్వు దేవునికి లోతైన అనుబంధంలోకి వెళ్ళిపోతే ఇంకెవరిని పట్టించుకోవు. కానీ ఇంకా నువ్వు ఆ మెట్టుకు రానప్పుడు ఇవన్నీ నిన్ను డ్యామేజ్ చేస్తాయి. అందుకన్నాడు పౌలు ఒక మాట మాట్లాడాడంటే ఆయన మాట కాదండి. అది పరిశుద్ధాత్మ మాట. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు చెప్పండి. సమస్యలతో ఉన్నవాళ్ళు ఎంతమందో చేతులెత్తండి. ముగింపులోకొచ్చాను. సమస్యలతో ఉన్నానా నేనన్నోళ్ళు చేతులెత్తండి. ఓకేనా? ఇందులో 90% సమస్యలు కేవలం నీకు మాత్రమేనా? ఇతరుల వల్ల ఉందా? ఇతరుల వల్ల ఉందన్నోళ్ళు చేతులెత్తండి. ఇతరుల వల్లనే నేను సఫర్ అవుతున్నాను. అది నీ ఫ్యామిలీ మెంబర్స్ గావచ్చు, రిలేషన్స్ గావచ్చు, లేకపోతే బయట వారు గావచ్చు. వ్యక్తుల ద్వారా సఫర్ అవుతున్నావు. నవ్వుతున్నాను అన్నోళ్ళు చేతులెత్తండి. వ్యక్తుల ద్వారా నలుగుతున్నాను నేను. ఇప్పుడు కొంతమంది అప్పు తీసుకుంటారండి. అప్పు ఇచ్చినోడు సఫర్ చేస్తాడుగా. ఇబ్బంది పెడతాడుగా. అట్లా. హ్మ్. అందరూ బయట వ్యక్తుల ద్వారానే. అవునా? కొంతమందికి రోగాలు. అవి వాళ్ళ శరీరంలో ఉండి ఇబ్బంది పెడతాయి. ఇంకొకటి రోగం కొంత నలగొడితే ఇంటోళ్ళు పట్టించుకోపోతే దానికి రెండంతల బాధ. నాకన్నీ బాగున్నప్పుడు అందరూ చేయించుకున్నారు. నన్ను వాడారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఈ రోజు నేను ఇట్లా బలహీన పడితే నన్ను ఒక్కళ్ళు గూడా పట్టించుకోవటం లేదు. జబ్బు జబ్బు 25 అయితే పట్టించుకున్నోళ్ళ గురించి ఏడుపు 75. అవునా కాదా? చేతులెత్తండి అవునంటే. స్తోత్రం. హల్లెలూయా! రోగం బాధించేది 25%. పట్టించుకోనప్పుడు కలిగే బాధ 75, 75%. ఈ బెడ్ మీద పండుకొని అంటారు. నా బోటోడు ప్రార్థన చేయడానికి పోతే, అమ్మా ప్రార్థన చేస్తా. చచ్చిపోవాలని చేయి అన్నయ్య. ఏదమ్మా చచ్చిపోవాలని చేయి అన్నయ్య. ఎందుకు నేను బతకడం చచ్చిపోవాలని చేయి. అదేందమ్మా అంటే ఎవరికీ పట్టట్లేదు అన్నయ్య నేను. అందరికి బరువైపోయాను అన్నయ్య నేను. ఎందుకన్నయ్య నాలాంటిది బతకడం? ఎందుకన్నయ్య నాలాంటోడు బతకడం? చేసేయ్. లేపేయమని చేసేయ్. ఈ మాట అన్నప్పుడు నాకో శోధన అది. ఆ మాటని అతను నన్ను శోధిస్తున్నాడు. ఆమె నన్ను శోధిస్తుంది. అప్పుడు నేను అనుకుంటా ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకొని రాలేదు ప్రభువా. చచ్చిపోవాలని ప్రార్థన చేయమని నిద్రమా ఆమెను పట్టించుకోలేదని వాళ్ళ విషయంలో ఆమె శోధించబడి, నాతో మాట్లాడిన మాటలతో నన్ను శోధిత్తాను. కాదులే ఊరికమ్మా నీకేమైంది నువ్వు దేవుడు నిన్ను కాపాడతాడు, స్వస్థపరుస్తాడు అంటే ఎందుకు స్వస్థపరచాలన్నయ్య? ఈ గుంపుకు మళ్ళీ చేయడానికా? వద్దా! చేసి నా జీవితం అంతా ధారపోసానన్నయ్య అని ఏదో నేను పాపం చేస్తే తిట్టినట్టు తిడుతుంటది ఆ హాస్పిటల్‌లో. నేనేమో చుట్టూ బెడ్ల మీద చూస్తా ఉంటాను. ఎవడేమనుకుంటాడు నన్ను. అమ్మ నిన్ను ఇబ్బంది పెట్టే ఫ్యామిలీ మెంబర్స్‌గా దొరికింది నేను నన్ను తిడుతున్నావు. చూసే వాళ్ళందరూ నేనేదో నీకు అన్యాయం చేసినట్టు చూస్తా. వందనాలు తల్లి నన్ను వదిలిపెట్టు. అబ్బో! కొన్ని సన్నివేశాలు తలుచుకుంటే పిచ్చ నవ్వండి.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హ్మ్. మళ్ళీ కూల్ కూల్ చేసమ్మా, ఆ గుంపు కోసం చేయాలా? అందుకు బతకాలా అంటున్నావు. కాదమ్మా ఇప్పటిదాకా గుంపుకు చేసావు, సిగ్గొచ్చిందిగా. ఇక యేసయ్యకి చేయటానికి బతుకమ్మా. ఇక యేసయ్యకి చేయటానికి బతుకు. యేసయ్య కోసం బతకాలి అని మళ్ళీ కౌన్సిలింగ్ చేసి, ప్రార్థన చేసి, "ఆ! సరే నాన్నయ్య, ఇంక ఈ గుంపు కోసం చేయను. ఇక నా ప్రభు కోసమే బతుకుతా." అది అట్లుండు ప్రార్థన అనిపిచ్చి ప్రార్థన చేసి బయట పడేటప్పటికి నా పక్కన ఉన్నోడు నాకెళ్ళి చూసి, "అన్నా మరి ఏందనుకున్నావు తమ్ముడు, సేవంటే సావన్నారు గానీ, ఈ టైపులో సావ కొడతారు అనుకోలేదురా. ఏం చేద్దాంరా నాయన, ఆడుకుంటున్నారా బాబా. ఏం చేద్దాం, మన బిడ్డలయ్యా, మరి చేసేదేముంది" అని పరిస్థితి. చూసారా? జబ్బు సఫర్ చేసేది కొంతైతే, సమస్యలో ఉన్న వ్యక్తిని పట్టించుకోని వాళ్ళని గురించి నలిగే నలుగుడు 75% ఉంటది బిడ్డ. ఈ విధంగా ఏ కోణంలో చూసినా ఇతరుల వల్లనే మనం ఎక్కువ నలుగుతాం. అందుకని వాళ్ళు మనల్ని ఆదరించినట్లు, ప్రేమించినట్లు, దేవుడు వారిని ప్రేరేపించినట్లు వారిని మనం దేవునికి అప్పగించి ప్రార్థించాలి. అప్పుడు అందరూ ఎవరి వరకు వాళ్ళు కరెక్ట్‌గా చేస్తారు. లేకపోతే ఇంట్లో ఎవరికి పట్టిద్దో తెలీదు. ఎవడు సంధిత్తాడో తెలీదు. పెద్ద కుటుంబం అయితే ఇంకా బాధ. కాబట్టి మనుషులందరి కొరకు, ఆ! రాజుల కొరకు, అధికారులందరి కొరకు ప్రార్థన, యాచన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులు.